జవాబు ఇస్తాడో. కానీ నువ్వు అనుకుంటున్నది ఒకటి, దేవుడు ఇవ్వాలనుకుంటుంది మరొకటి. నువ్వు ఆశిస్తుంది ఒకటి, దేవుడు అనుగ్రహించాలనుకుంటుంది మరొకటి. ఆ తల్లి ఆకలితో ఉంది. ఒక ద్రాక్ష తోట ముందు నుంచి వెళ్తూ ఉంది. ఆకలితో ఉంది, కళ్ళ ముందు ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలను చూసుకుంటూ అబ్బా ఎన్ని ద్రాక్షలో నాకు ఒక ద్రాక్ష గలిస్తే ఎంత బాగుండు అనుకుంటుంది. కానీ అక్కడ ఎవరూ లేరు ఇవ్వడానికి. ఉసూరుమంటూ వెళ్ళిపోతున్నప్పుడు తోటమాలి చూశాడు, లేక యజమాని చూశాడు. అమ్మా ఏంటి చూస్తున్నావు? ఏం లేదయ్యా, బాగా ఆకలేస్తుంది. ద్రాక్ష తోటను చూస్తే ఎక్కడ చూసినా ద్రాక్ష పళ్ళే. ఎవరైనా నాకు ద్రాక్ష పళ్ళు ఏదైనా కాస్త దానం చేస్తారేమో ఆశపడుతున్నానయ్యా. దాందే ఉందమ్మా, ఒక ద్రాక్ష గెలేమిటి, నువ్వు వెళ్ళి పెద్ద బుట్ట తెచ్చుకో, దాని నిండా నీకు ద్రాక్షాలు ఇస్తానని చెప్పి అన్నాడు. నిజమేనేమో అని చెప్పి గబగబా వెళ్ళిపోయి ఒక బుట్ట తీసుకొచ్చి ఇచ్చింది. ఆ గేటు దగ్గరే నిలబడింది. 5 నిమిషాలు వస్తానమ్మని వెళ్ళాడు. 10 నిమిషాలు అయింది, గంట అయింది రాలా, 2 గంటలైంది రాలా. అర్థమైపోయింది ముసలమ్మకి లేక ఈ బామ్మకి, ఓరి మా ఇదోరవుడా, నీకు తట్టో బుట్టో కావాల్సి వస్తే నేనే దొరికానా? తట్ట నిండా ద్రాక్షాలు ఇస్తానని చెప్పేసి నా తట్ట తీసుకుని లోపలికి వెళ్ళిపోయావే, దుర్మార్గుడా, ఎంతమంది చేసావురా, నన్నే మోసం చేస్తావా? తిట్టుకోవడం మొదలుపెట్టింది, శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది. వెయిట్ చేసి ఇంక లాభం లేదని చెప్పి మోసపోయాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే గట్టిగా కేక వినిపించింది. అమ్మా! వెనక్కి తిరిగి చూసింది. వెళ్ళిపోతున్నావేమిటి, రా. ఈ మాహిదారుడు మళ్ళీ పిలుస్తున్నాడు ఏమిటి అని చెప్పి మళ్ళా వెనక్కి వచ్చి చూస్తే తట్ట నిండా ద్రాక్షాలు. అమ్మా, నువ్వెంతో ఆశతో ద్రాక్షాలు కొన్ని నేను ఇవ్వాలని ఆశపడ్డావు. కానీ నీకున్న ఆకలి చూసినప్పుడు, ఆతృత చూసినప్పుడు ఏవో గబగబా 4 ద్రాక్ష పళ్ళు, 4 ద్రాక్ష గెలలు తీసుకొచ్చి ఆ తట్టలో వేసి నీకు ఇవ్వాలనిపించలేదమ్మా. ఎందుకో తెలుసా? నా ద్రాక్ష తోట చాలా పెద్దది, అందులో చాలా రకాలైన విలువైన టేస్టీగా ఉండే ద్రాక్షాలు చాలా ఉన్నాయమ్మా. తట్ట నిండా ఒకే ద్రాక్ష పళ్ళు రకాన్ని ఇస్తే ఏం బాగుంటుందని చెప్పి 10 రకాల ద్రాక్షలు నీకోసం ఏరి కోరి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చేసరికి నాకు సమయం అయిందమ్మా, ఆలస్యమైందమ్మా. అలిగావా? ఆ తల్లి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. అయ్యా, నువ్వు ఆలస్యం చేస్తూ ఉంటే నన్ను మోసం చేసావేమో, నువ్వు మాయదారి వాడివేమో అనుకున్నాను. కానీ నాకు శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని చెప్పి నువ్వు ఆలస్యం చేస్తున్నావని అర్థం చేసుకోలేకపోయానయ్యా, నన్ను క్షమించు. मेरा आप सभी लोगों से सवाल है, सच सच बताइएगा,